ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. చెన్నైలో వచ్చినాడు ఎవ్రీ రైట్స్ టెల్స్ ఎ స్టోరీ. ఈరోజు వచ్చేసరికి నిన్న మండే, ట్యూస్డే వచ్చేసరికి చెన్నైలో వర్షాలు పడ్డాయి. అందుకని చెప్పి రైడ్స్ వేయలేకపోయాను. నిన్న ఫస్ట్ రైడ్ వచ్చేసరికి ఓలాలో పడింది. ఓలాలో వచ్చేసరికి ఫస్ట్ రైడ్ వచ్చేసరికి 200 రైడ్ పడింది. 200 రైడ్ పడింది. 220 ఇచ్చింది అమ్మాయి. ఇంకోటి వచ్చేసరికి ర్యాపిడో. ర్యాపిడోలో వచ్చేసరికి 4 రైడ్స్ వేసాను. మొత్తం టోటల్ 4 రైడ్స్ వేసాను. 4 రైడ్స్ గాను నాకు 247, కాకపోతే 300 వచ్చింది. 300. ఊబర్లో వచ్చేసరికి ఊబర్లో కూడా ఒక రైడ్ వేసాను. ఊబర్లో వచ్చేసరికి అది కూడా అంతే. అప్రాక్సిమేట్లీ 185 అయితే 200 ఇచ్చాడు కస్టమర్. ఇంకోటి వచ్చి పోర్టర్. ఇది గేమ్ చేంజర్ అంటే. ఇది వచ్చేసరికి నిన్న ఒక్కరోజే 591. అంటే 591 అంటే అప్రాక్సిమేట్లీ 650 అట్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్లో పెద్ద రైడ్ పడింది. ఇక్కడ ఎగ్జాంపుల్ 257 అంటే నేను రౌండ్ ఫిగర్గా అప్రాక్సిమేట్లీ ప్రతి కస్టమర్ని సార్ కుదిరితే ఎక్స్ట్రా ఇవ్వండి అని అడుగుతాను. తప్పలేదు కదా. ప్రతి రైడ్ వచ్చేసరికి మినిమం ఎంత కాదన్నా 10-20 ఎక్స్ట్రానే ఇస్తాడు. ఈ లెక్కను చూసుకుంటే నాకు లాస్ట్ పెద్దది పడింది. అదొకటి. పోటర్ మంచి ఎర్నింగ్స్ అబ్బా. నేనైతే అదే ప్రిఫర్ చేయమని చెప్తాను. మంచి ఎర్నింగ్స్ బాగా చేసుకోవచ్చు. సింపుల్గా అలాగా బాగుంటుంది. సింపుల్. ఫస్ట్ వచ్చేసరికి 92, తర్వాత 139, 132, ఇది వచ్చేసరికి 150 వచ్చింది, ఇది వచ్చి 120, ఇది వచ్చేసరికి ఇట్లా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవే వేసుకుందాంలే. 591 కదా. ఎంతో ఎర్నింగ్స్ మొత్తం ఎంతో చూద్దాం. 591 పాయింట్ ఎంత, 36 కదా. 36 ప్లస్ ర్యాపిడో 247, 247.11 ప్లస్ సారీ 185.83, 185.83 ప్లస్ ఓలా 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 వచ్చేసరికి 161 చూపిస్తుంది. కాకపోతే 167 కాదే, నాకు వచ్చింది 190. ఇదిగో క్యాష్ కలెక్షన్ 198, బట్ నేను తీసుకుని 220. సరే 167.21 వేద్దాం. 21 టోటల్ వచ్చేసరికి 1191.51. కాబట్టి నాకు వచ్చింది నిన్న నా హ్యాండ్లో ఉన్నది వచ్చేసరికి 1100. మళ్ళీ నిన్న 2 టైమ్స్ పెట్రోల్ కొట్టించా. 120 మైనస్ 120, 9451 ఉండాలి. కాకపోతే నా దగ్గర 1100 ఉంది. చెప్పాను కదా, నేను ఎర్న్ చేసిన నిన్న 1300 యాక్చువల్గా. 1300 అయితే అందులో ఫర్ ఎగ్జాంపుల్ అట్లా చూద్దాం. ఒక 1300 120 మైనస్ 1060 రూపాయలు. ఇలా చూసుకున్నా నేను బయట ఏం తినలేదు. కేఎఫ్సీ తిందామని చాలా ఆరాటపడ్డాను, కానీ ఎందుకులే అనిపించింది. ఎందుకంటే వెడ్నెస్డే మంచి ఆఫర్స్ ఉంటాయి కదా. ఇంకోటి వచ్చేసరికి ఫ్రెండ్స్, నేను వీడియో నాకు కరెక్ట్గా ఎడిటింగ్ కానీ ఇదేంటి ఎలా అప్లోడ్ చేయాలి కానీ ఇవన్నీ కొంచెం నేర్చుకుంటున్నాను. ఒక ఫ్యూ డేస్ తర్వాత గోప్రో కొంటాను. అప్పుడైతే ఇంకా క్లారిటీగా వీడియో విజువల్స్ అంటే వీడియో తీస్తూ మీతో మాట్లాడుతూ వెళ్తాను కాబట్టి మీకు వీడియో క్లారిటీగా ఇవ్వగలను. ఇంకా బాగా ఇస్తాను కంటెంట్ కానీ అన్నీ. ఇంకా అందులో ఇంతకుముందు వీడియో అంటే సరదాగా ఉండటానికి సరదాగా జోక్స్ అన్నీ వేసుకుంటూ ఇంకా కొత్తగా ఉంటుంది ఆ వీడియోస్ అన్నీ. ఎందుకంటే చెన్నై అంతా చూపిస్తాను. ఎట్లా ఎర్నింగ్స్ వస్తాయి, ఎట్లాగా నేను కస్టమర్ అని నేను వచ్చి తెలుగు పర్సన్ కదా. కస్టమర్ని ఎలా డీల్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకోటి వచ్చేసరికి కస్టమర్ ఎవరైనా రూడ్ కస్టమర్స్ తగులుతున్నారా రోడ్డు మీద ఎట్టాగా. మళ్ళీ చెన్నైలో ఏ సిటీ సేఫ్, ఏ సిటీకి
ఏ ఏరియాకెళ్తే ఎట్లా ఉంటది? ఎట్లాంటి మనుషులుంటారు? అయన్నీ మీతో డిస్కస్ చేస్తాను. కాపోతే కొంచెం నాకు టైం ఇవ్వండి. నేను కొంచెం వీడియోస్ కొంచెం నేను మంచి క్లారిటీగా ఇలా మాట్లాడకుండా వీడియో విజువల్‌తోనే మీ ముందుకొస్తాను. కొంచెం టైం ఇవ్వండి నాకు. గోప్రోని కొనడానికి ప్రయత్నిస్తున్నాను. వితిన్ ఒక 1 ఆర్ 2 వీక్స్‌లో కొని కొత్తగా మీ ముందుకు వస్తాను. దయచేసి, దయచేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎనీవే ఫ్రెండ్స్, బాయ్. మీ చెన్నైలో చిన్నోడు. ఎవ్రి రైట్స్ టెల్స్ ఎ స్టోరీ. లవ్ యూ గైస్. బాయ్.